MC25 C35 కాంక్రీట్ అయ్యో ఇది పొల్యూటెడ్ ఎయిర్ కిల్స్ అంట. ఓకే అది ఇంగ్లీషే. చూడరి వీళ్ళు కూడా సింబల్ పెట్టుకున్నారు దానిపైన. ఆల్ఫా ఎయిర్ సిస్టమ్స్ అంటే వాడు ఇంగ్లీష్లో ఉంది సింబల్ వేల్స్. సపరేట్ కంట్రీ బ్రిడ్జ్ దాటితే అంతేనా? అంతే బ్రిడ్జ్ అక్కడ బోర్డు ఎత్తాలి. లొకేషన్ల పేరు అవన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయి కావచ్చు. సక్సెస్ సర్వీస్ ఇది ఉంది బ్రో. సర్వీస్ అది దాని పేరే ఇంగ్లీష్ లో కూడా అదే. అది అక్కడ కూడా అదే రాసి ఉంటుంది మన మెయిల్స్ కి ముందు వస్తుంది. లొకేషన్ కాకపోతే ఇప్పుడు ఇక్కడేమో రాసి ఉండదు. నెక్స్ట్ ఇది అగో రోమన్ ఫోర్ట్రీస్. అది చదవడానికి రావట్లే. అగో కేరళ లియోన్ ఏమో అది. రియారోల్ ఇదేదో ఉంది. రియారోయల్ చేసిటీ. ఏదన్నా ప్రాపర్ బోర్డు అంతా అర్థమైతే కింద ఇంగ్లీష్ రాసి పైన ఆ వెలిష్ రాసి ఉంటే మనకు కొంచెం కనీసం అర్థమవుతుంది. రోమన్ అది అది ఇంత ముందులాగానే ఉంది కదా. ఇంగ్లీష్ ఎందుకు డిఫరెంట్ ఉంటుంది? తెల్లోళ్ళు అందరు సేమ్ భాషనా కాదుగా. స్కాటిష్ అంటారు, వెలిష్ అంటారు. వెలిష్ కార్డిఫ్ కింద రాసి ఉన్నది మళ్ళీ కార్డిఫే కావచ్చు. కార్డిఫే అదే, అందుకే అట్లా వీళ్ళ భాషలో మాట్లాడాలి. డబల్ ఎఫ్ బదులు డి వాడతారా మరి? న్యూ పోర్ట్ కేం పెట్టిడు అదైతే మొత్తంగా వేరే ఉన్నది. క్యాష్ న్యూ వాటర్ 1 మైల్ కి 1 మిల్లీలీటర్. ఆ రెండు డిఫరెంట్ ప్లేసెస్ కావచ్చు బాయ్. న్యూ పోర్ట్ కింద క్యాష్ న్యూ వాటర్. సరే కింద ఏంది? CWM అంటే సి సైలెంట్ వదిలేసి WM బ్రెయిన్ ఉమ్బ్రెన్. అది ఎట్లా చదవాలి మనకి ఇంగ్లీష్ చదువుడే కష్టంగా వస్తుంది. సి అంటే సైలెంట్ తీసేసి అంతే అవుతుంది. అసలు సి సైలెంట్ ఎందుకు తీసేయాలి? మామూలు పదాల్లో సైలెంట్ ఉంటుంది. అగో ఏదో కాషన్ అని ఉన్నది ఆడ. గో ఫాల్ కాషన్. గో స్లో కావచ్చా బ్రో? వెల్కమ్ టు వేల్స్. Habibi, let's read Velish. అగో అది ఇక్కడ ఎక్సెప్ట్ ఆథరైజ్డ్ వెహికల్స్ ఇంగ్లీష్ లో ఏమన్నా ఏసీ. అయ్యా క్రేజీ. ఒక్కటి చూసి ఆపేదాం. మంచిది కనబడుతుంది. పెద్దది అదే క్రేన్స్ వాట్ న్యూ పోర్ట్. నా కింద సి సైలెంట్ బ్రో. ఏ పైన ఎందుకు అది వచ్చింది? ఆ లెటర్ వేరే. అది ఉంటే కూడా అట్లా పెట్టారు దానికి ఏకి. మరి ఇక్కడ ఏకి లేవుగా. అదే ఇది వేరే వర్డ్ ఏమో అయితే. అక్కడ ఇక్కడ ఉన్నదా? యూజ్ డిప్డ్ హెడ్ లైట్స్ డెఫింగ్డ్ విచ్ వీడియో చదవనీకి రావట్లే మనకు. ప్రొనౌన్సియేషన్ వదిలేసే కనీసం దాన్ని ఏమంటారు అర్థమే కావట్లేదు. రోడ్డు మీద సైన్స్ ఉండాలి. సైన్లు కనిపించట్లే. ఇంకా తీసేసినట్టు గో స్లో అను అవి రాసి ఉన్నాడు. ఇక కిందికి దిగుతున్నాం ఏమో అది చూడు కొండ. అదే కొండ ఎందుకంటే దిగుతున్నామా? స్కాట్లాండ్ లో ఉండేయంట కాబట్టి టెస్కో సేమ్ నాకు గుర్తులేదు. కోపే ఉంటాయి. స్విట్జర్లాండ్ లో అయితే మొత్తం కాపే ఉంటాయి. స్విట్జర్లాండ్ లో జర్మనీలో అవన్నిట్లో మొత్తం కాపే ఉంటాయి. మళ్ళా కాపు మన కాపులా లేవు. అవి డిఫరెంట్ ఉన్నాయి. అన్ని పోయింది మొన్న స్కాట్లాండ్ ఆడవాడు అవే ఉన్నాయి.
అదే పేరు కావచ్చు. న్యూ స్పోర్ట్ నెక్ కింద కూడా న్యూ స్పోర్ట్ నెక్ కింద పేరు. కానీ అసలు సంబంధం లేకుండా ఉన్నది. కార్డిఫ్ దాంట్లో కొంచెం దగ్గరకు ఉంటుంది. ఫస్ట్ సీతో స్టార్ట్ అయినా ఇది అట్లా కాలే, మధ్యలో న్యూ వచ్చింది. బట్టరే ఎంతమంది ఉన్నారు? ఒక్క కార్లో నలుగురం వేసుకున్నా యావరేజ్గా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అనుకో. పైన నడవాల్సిందేనంటావా బ్రో? నడవాలి బ్రో ఇప్పుడు. నువ్వు అరే కావాలని చెప్తున్నావు. కావాలని చెప్పుడు ఏమున్నది, ఇటు పార్కింగ్ ఉంది. 50 years అయిందా ఈ స్కందవేలి? 50 years యానివర్సరీ 2023 అంట. అయిపోయి 2023 నుంచి కూడా 25, 26 ఇది 3 years. 50 లాడ్జులు అంటే ఉంటాయా గెస్ట్ రూమ్ లేక? డొనేషన్స్ పేమెంట్ ఉంది. ఇప్పుడు గణేష్ మహారాజ్కి జై. జై. నో ఫోన్స్ నో కెమెరాస్. యోగా ఇష్టాలు ఉన్నట్టు రేడా యోగా. యు ఆర్ హియర్ గణేష్ గోపురం. ఒక్కొక్క గుడి ఒక్కొక్క దగ్గర. గురు సన్నిధి, డాంకీ ఫీల్డ్ వేరే ఉంది ఎవరు, అన్ని బర్డ్స్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. మహాలక్ష్మి టెంపుల్ దూరమా? మెయిన్ రిసెప్షన్, మురుగన్ టెంపుల్, విష్ణు టెంపుల్, శక్తి టెంపుల్, కోచ్ పార్క్. శక్తి టెంపుల్ ఇటు నుంచి అటు పోవడం ఉంటుంది పైన కదా. ఇందాక కెమెరా ఉన్నాయి. బస్ స్టాప్ స్టోరీ. ఇందాక 1973, 2023 ఇంత పబ్లిక్ వచ్చారు ఇక్కడికి. అంటే ఇంకా చాలా మంది వచ్చి ఉండొచ్చు. ఫోటోస్ గెస్ట్ ఏమో వీళ్ళందరూ. గాన్ తాత కూడా వచ్చిండా? సర్దార్ వల్లభాయ్ పటేలా కాదు, డ్రెస్ అట్లా వేసుకోరు గాన్ తాత లాగా. నేను మెయిన్ పర్సన్ లా ఉన్నాడు అన్నిట్లో. మురుగన్ టెంపుల్ ఫోటో అన్నిట్లో ఉన్నాడు. ఎలిఫెంట్ ఈయన ఉంది. ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. క్యాండిడేట్ ఈయననే అన్నట్టు. The spark becomes fire. You know, spark becomes fire. Durga Mata temple in Velish. Skandaveliyo. ఓన్లీ అంటే ప్లాంట్ యా ఉంగే అంట. సరే మరి దాంట్లో ఎక్కితే ఏడికి పోతాం? ఓ దాంట్లోకి అర్థం కావచ్చు బ్రో. దాంట్లో ఎక్కేదేనా? దాంట్లో ఎక్కితే ఒక ఇక్కడ ఒకటి ఉన్నది. ఇవన్నీ వాటర్లోకి దిగేదా? కాదు, జస్ట్ దిగుదామా? జారుదామా? పడతాం బ్రో. పాయింట్ పచ్చ అయింది. ఎంత స్కందవేల్.
అక్కడ పైన మురుగన్ టెంపుల్. ఓన్లీ ఫర్ చిల్డ్రన్ ఆ బాయ్